ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 39. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యెరూషలేము కాల్చివేయబడుట. యెరూషలేము కాల్చబడుట. మొదటి 8 వచనాలు మనం చూస్తే కల్దీయులు యెరూషలేమును కాల్చివేశారు. 9వ వచనం నుంచి మనం చూస్తే 14వ వచనం వరకు నెబుకద్రెజరు ఇర్మియాను కాపాడుట, భద్రం చేయుట. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చూస్తే కూషీయుడగు ఎబెద్మెలకు అతన్ని కాపాడుట. ఇవి ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. మొదటి 2 వచనాలు చదువుతాను. యోధా రాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదకు వచ్చి దాని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములో పడగొట్టబడింది. సిద్కియా ఏలుబడిలో 9వ సంవత్సరంలో 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు సైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడి వేశాడు. 11వ సంవత్సరం 4వ నెలలో 9వ దినమున పట్టణము పడగొట్టబడింది. దేవుని వాక్యము సజీవమైనది. వాక్యము సత్యం. దేవుని వాక్యము సత్యం. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన ఏదైతే చెబుతారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏదైతే ఆయన చెబుతారో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అందులో అనుమానమేమీ లేదు. ఆయన చెప్పి చేసేవాడు. చెప్పిందే చేసేవాడు. కాబట్టి వాక్యము అసత్యము కాదు, వాక్యము సత్యం. వాక్యము ఎంత సత్యవంతమైనదో మనం దాన్ని చదివినప్పుడు, చరిత్రను మనం చూసినప్పుడు దేవుడు ఎలాగ చెప్పి చేస్తూ వచ్చారో మనకు అర్థమవుతుంది. వాక్యము యొక్క ప్రాముఖ్యతను మన జీవితాల్లో మనం గుర్తించాలి. దేవుని వాక్యమే సత్యం. కాబట్టి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యతను మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. కలిపి చెరపకూడదు. కాబట్టి పౌలు గారు అంటారు, మేము వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె లేము అంటారు. బోధకుల్లో కలిపి చెరిపే వాళ్ళు ఉండొచ్చు. అయితే బోధ వినేవారు ఏం చేయాలి? జాగ్రత్తగా పరిశీలించాలి. బోధకులు అనేక మంది ఉంటారండి. అయితే వినేవారు ఏం చేయాలి? అలా ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం, 10-11 వచనాలు చదువుతాను. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి గనుక
ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయును వారు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. తెసలోనికే పట్టణస్థులు గనులు. వారు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించేవారు. వాళ్ళకంటే గనులు బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులు. వీళ్ళేం చేస్తున్నారు? పౌలు గారు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేదో, అవి అలాగే ఉన్నాయో కాదో ప్రతి దినము లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారు. కాబట్టి బోధకుల్లో కలిపి చెరిపి బోధకులు ఎంతోమంది ఉంటారండి. బోధను వినేవారు పరిశీలన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం సత్యం. ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. 3వ వచనం చదువుదాం. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు సంగర్నెబో షండుల అధిపతియగు సెర్సక్కీము జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండిరి. కల్దీయుల అధిపతులు లోపలికి వచ్చి యెరూషలేముకు వచ్చి గుమ్మాలలో కూర్చున్నారు. అధిపతులందరూ చూస్తూ ఉన్నారు. అపవాది కూడా ఏం చేస్తాడు? మన దగ్గరే ఉంటాడు, మన మధ్య తిరుగుతాడు వాడు. పేతురు గారు అదే అంటారు కదా, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి శత్రువు చొరబడతాడు. మనమే అవకాశాన్ని ఇవ్వకూడదు. మరి కల్దీయులు దేశంలో చొరబడడానికి కారకులు ఎవరు? దేవుని ప్రజలే. ఆయన మాట వినుంటే వారికి గతి పట్టేది కాదు. 4వ వచనం, యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయి, కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయి. ఇప్పుడు యోధా రాజు అయినటువంటి సిద్కియా అతని యోధులందరూ కూడా పారిపోతూ ఉన్నారు కల్దీయుల సైన్యం ఎదుటి నుండి. వారు ఇలా పారిపోవడానికి గల కారణం వారి పాపమే, వారి అవిధేయతే. దేవునికి లోబడి ఉంటే అపవాది పారిపోయి ఉండేవాడు. వీళ్ళ దేవునికి లోబడని కారణం చేత ఇప్పుడు పారిపోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన తండ్రికి పూర్తిగా లోబడ్డారు, విధేయులయ్యారు. సాతాను యొక్క తలను చెతగొట్టారు. ఎందుకని? తండ్రికి ఆయన సంపూర్ణంగా లోబడ్డారు. 5వ వచనం చదువుదాం. అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశంలో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయారు. కల్దీల సైన్యము సిద్కియా రాజును పట్టుకుని బందీగా తీసుకుని వెళ్ళారు.
ఇంకా 6వ వచనంలో, బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. యోధా ప్రధానులందరినీ చంపించాను. 7వ వచనం చదివితే, అంతటా అతడు సిద్కియా కన్నులు ఓడదీయించి అతన్ని బబులోనుకు తీసుకుని పోవుటకై సంకెళ్లతో బంధించెను. సిద్కియా కన్నులు ఓడతీయించాడు. ఎంత విచారమో చూడండి. యోధా రాజు ఇప్పుడు గుడ్డివాడైపోయాడు. సైతాను కూడా మనకి గుడ్డితనాన్ని కలగజేసేవాడు. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవతవాడు. సైతాను ఈ యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసినవాడు. గుడ్డితనాన్ని కలగజేశాడు. వాడు మొదటి నుంచి ఉన్న నైజం ఏంటి? దేవునితో తన్ను తాను సమానంగా చేసుకోవాలి, మహోన్నతునితో సమానంగా చేసుకోవాలనుకున్నాడు వాడు. దేవుడి స్థానాన్ని తీసుకుని దేవుని ప్రక్కకు గెంటివేసి సమస్తాన్ని పరిపాలించాలనేటువంటి కాంక్ష కలిగిన వాడు. అలాగే మానవులను కూడా అలాగే మార్చేశాడు, గుడ్డితనంతో నింపేశాడు. అందుకే మన పూర్వీకులందరినీ కూడా వాడు గుడ్డితనం కలగజేసి దేవుణ్ణి ఎరగకుండా చేశాడు. వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. ఇంకా 8వ వచనంలో చూస్తే, కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారాలను పడగొట్టారు. యెరూషలేము కాల్చబడింది. చూసారా శత్రువు ఎంత భయంకరుడో? శత్రువు మనల్ని మస్టు పెట్టేవాడు, మనల్ని నాశనం చేయాలని కోరేవాడు, మనల్ని పాడు చేసేవాడు, మనల్ని దేవునికి దూరం చేసేవాడు. వాడు దేవునికి విరోధి గనక దేవుని చేత సృష్టించబడిన మానవులను కూడా వాడు పాడు చేసి దేవునికి దూరం చేసి తనతో పాటు నరకానికి తీసుకుపోవాలనేటువంటి ఆశ కలిగిన వాడు. సాతాను దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. వాడు ఇప్పటి కాలంలో గెలిచినట్టే ఉంటాడు, వాడు ఎప్పటికీ గెలవడు. వాడి చివరి స్థితి పతనమే, నాశనము, వాడి అంతం. అయితే మానవుల్ని వాడు గుడ్డితనం కలగజేసి నాశనం చేయాలనేది ఆశ. అందుకే పౌలు గారు అంటారు, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాదు అంటాడు. అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము అంటాడు. తర్వాత 9వ వచనం నుంచి 14వ వచనం వరకు, నెబుకద్నెజరు యిర్మీయాను కాపాడుట. 9వ వచనం, అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణంలో నిలిచి ఉన్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని, శేషించిన ప్రజలందరినీ బబులోనుకు కొనిపోయెను. బబులోనుకు తీసుకెళ్ళి, శేషించిన ప్రజలు, ద్రోహులై తన రాజును విడిచి కల్దీయులతో చేరినటువంటి ప్రజలు, అధిపతులు, శేషించిన ప్రజలందరినీ బబులోనుకు తీసుకుని పోయాడు. మరి బబులోనుకు వెళ్ళిన వారికి మేలే జరిగింది. ఎందుకంటే దేవుడే చెప్పాడు, కల్దీయులకు మీరు లోబడితే మీరు బ్రతుకుతారు, శాశ్వతముగా మిగులుతారు, మరలా మిమ్మల్ని యెరూషలేముకు తీసుకొస్తానని చెప్పారు. కాబట్టి ఈనాడు ప్రభు మాట మనం అంగీకరిస్తే రక్షణ అండి. ఆయన మాటను మనం అంగీకరించకపోతే నిత్య శిక్ష. ఇంకా ప్రభు పెట్టే శిక్షను తృణీకరించకూడదు. మనం ఆయన గద్దింపుకు విసిగిపోకూడదు. ఆయన పెట్టే శిక్షను మనం అంగీకరించాలి.
ఆ తర్వాత మనం చూస్తే 10వ వచనం, రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యోధా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలు పొలములు నియమించాడు. లేమిగల దరిద్రులను ఉండనిచ్చాడు, వాళ్ళకి ద్రాక్ష తోటలు నియమించాడు. ప్రభు కూడా అదే అంటారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటారు. దీనులు అంటే తమ స్థితిని గుర్తించిన వారు. దేని విషయమే దీనులు? ఆత్మ విషయమే దీనులు. మానవుడు తన ఆత్మ విషయమై, తన ఆత్మను రక్షించుకునే విషయమై ఏమీ చేయలేడు. ఆదాము ద్వారా పతనమయ్యాడు, పాపిగా పుట్టాడు, పాపమే చేస్తున్నాడు. పాపం వలన వచ్చే శిక్ష న్యాయమైన శిక్ష అయిన నిత్య నరకాగ్నికి పోతున్నాడు. మరి తనను తాను రక్షించుకోలేడు, తనను తాను విమోచించుకోలేడు, తనను తాను విడుదల చేసుకోలేడు. అంతటి నిస్సహాయుడు మానవుడు. మరి దేవుడు తప్పించగలడు, రక్షించగలడు, విడిపించగలడు, విమోచించగలడు. కాబట్టి నన్ను నేను రక్షించుకోలేను ప్రభువా, నన్ను నేను విడిపించుకోలేను, నన్ను నేను నా అంతటా నేను పరలోకానికి చేరలేను, నీవే దిక్కు, నీవు మాత్రమే నన్ను అంగీకరిస్తావు, నీవు మాత్రమే నా పాపాలను పరిహరిస్తావు, నీవు మాత్రమే నా మీదకు రాబోయే న్యాయమైన శిక్ష నుంచి తప్పిస్తావు, అందుకొరకే నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపావు, ఆయన వచ్చి సిలువలో శ్రమలు పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు, ఇది నా కొరకే, నేను నమ్ముతున్నానని దీనులమై ఆయన మీద ఆధారపడితే ఆయన తప్పనిసరిగా రక్షిస్తాడు. ఇంకా మనం చూస్తే 11, 12 వచనాలు మనం చూస్తే, బబులోను రాజు ఇర్మియాను గూర్చి నెబూజరదానుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, నీవు ఇర్మియాకు ఏ హాని చెయ్యొద్దు, దగ్గర ఉంచుకో, అతన్ని పరామర్శించు, అతడు ఏం చెబుతాడో నీతో అతడు చెప్పినట్టు నువ్వు చెయ్యి అని నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానుకు ఆజ్ఞ ఇచ్చాడు. నీవు అతనికి ఏ హాని చేయొద్దు, అతని నీ దగ్గర ఉంచుకో, అతన్ని పరామర్శించు, అతడు ఏం చెబుతాడో అతడు చెప్పినట్టే నువ్వు చెయ్యి. అలా ఆజ్ఞ ఇచ్చాడు నెబుకద్రెజరు ఇర్మియాను గూర్చి. కావున రాజదేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి నెబూజరదాను కొంతమందిని పంపించి బందీ గృహశాలలో ఉన్నటువంటి ఇర్మియాను బయటకు తీసుకొచ్చాడు. అహీకాము కుమారుడైన షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడకు గెదల్యాకు అతన్ని అప్పగించి, అబ్బాయి నువ్వు ఇతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ఇర్మియా ప్రజల మధ్యలో నివాసం చేశాడు. ప్రజల మధ్యలో నివాసము చేశాడు. కాబట్టి శత్రురాజు ఇర్మియాకు గొప్ప భద్రతను కలిగించడానికి శ్రద్ధ తీసుకుంటున్నాడు. కీర్తనకారుడు అంటాడు కదా 23:5, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అంటాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు. కాబట్టి శత్రువుల ఎదుట ఇర్మియాకు భద్రతను, క్షేమాన్ని కలగజేశాడు దేవుడు. నిజమే, దేవుని పిల్లలు ఆయనకి ఇష్టలుగా బ్రతికితే శత్రువులు కూడా వాళ్లకు మిత్రులు కాగలరు. చూడండి, అందరినీ దండించి శిక్షించి చంపి చెరకు తీసుకెళ్ళిన ఇర్మియాను మాత్రం ఆ శత్రువే ఇర్మియాను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అది దేవుని యొక్క గొప్ప ఔన్నత్యం. ఆయనకు లోబడితే దీవిస్తాడు, ఆయనకి ఎదురు తిరిగామనుకో తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. నాశనానికి పంపించడానికి కాదు, బుద్ధి కలగడానికి. శిక్ష నాశనం చేయడానికి కాదు,
శిక్ష ద్వారా మనల్ని విధేయులుగా చేసుకుని మరలా దరి చేర్చుకుని వారిని ఆశీర్వదించడానికి ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో 15 నుంచి 18 వరకు చూస్తే ఇర్మియాకు బందీ గృహశాలలో ఉన్నప్పుడు దేవుని మాట ప్రత్యక్షమై కూషీయుడైనటువంటి ఎబెద్మెలకును గూర్చి దేవుడు మాట్లాడాడు. ఈ ఎబెద్మెలకు ఎవరు? బందగోతులో ఇర్మియాను పడేసినప్పుడు రాజు యొక్క షండుడు ఇతను. ఇర్మియాను అనవసరంగా బందీ గృహశాలలో ఉన్నటువంటి బందగోతులో పడేశారు, అతను మునిగిపోయి ఆ బందలో దిగబడిపోయి చనిపోతాడు అని రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు, ఇర్మియా విషయంలో ఆ అధిపతులు చేసింది నేరం, తప్పు, అతడు ఏ అపరాధం చేసినవాడు కాదు, అక్కడే ఉంటే చచ్చిపోతాడు, అతన్ని బయటికి తీయించయ్యా అని చెప్పి రాజును బతిమిలాడినవాడు. రాజు సెలవు చేత ఆ బందగోతులో నుండి ఊపిలో నుంచి అతన్ని బయటికి తీయడానికి కారకుడు. అతడు కూషీయుడు, ఆఫ్రికా దేశస్థుడు అనమాట. రాజు దగ్గర పనివాడు. అతడు ఆ దేశంలో ఉంటున్నాడు. అతను కూడా నెబుకద్నెజరు గురించి భయపడుతున్నాడు. అరే, నేను కూడా బందీని అయిపోతానేమో, నేను కూడా కల్దీల దేశానికి చెరగా వెళ్ళిపోవాలేమో అని భయపడిపోతున్నాడు. నన్ను పట్టుకుంటారేమో వాళ్ళు అని భయపడిపోతున్నాడు. ఆ వ్యక్తి కొరకు దేవుని యొక్క మాట ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్పారు. 16వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణాన్ని గురించి చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాను. నీవు చూస్తూ ఉండగా ఈ మాటలు ఆ దినమున నెరవేరుతాయి. అయితే ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను. నీవు భయపడే మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించనని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పాడు. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు. ఇదే యెహోవా వాక్కు అని ఎబెద్మెలకుతో దేవుడు చెప్పాడు. ఎబెద్మెలకు దేవుని నమ్మాడండి. ఆఫ్రికా దేశస్థుడే, విదేశీయుడే, కానీ అన్యుడే, కానీ దేవుని నమ్మాడు. కాబట్టి దేవుడు నిశ్చయంగా అతన్ని ఏం చేశాడు? తప్పించాడు. అతడు భయపడిపోతున్నాడు. అతడు భయపడే మనుషుల చేతికి దేవుడు అతన్ని అప్పగించలేదు. లేకపోతే కత్తి చేత, ఖడ్గము చేత చంపబడవు. నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావని దేవుడు ఇర్మియా ద్వారా ఎబెద్మెలకుతో చెప్పాడు. కాబట్టి ఎబెద్మెలకు నెబుకద్నెజరు ఖడ్గాన్ని తప్పించుకున్నాడు. మనం కూడా అంతేనండి. మేలు చేసామంటే తగిన కాలంలో పంట కోస్తామండి. అలయక మేలు చేస్తామంటే తగిన సమయంలో పంట కోస్తాం. అతను మేలు చేసేవాడు, దేవుని నమ్మినవాడు, మేలు చేసినవాడు. గలతీ పత్రిక 6:9 మనం అదే చదువుతాం. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోయుతుము. కాబట్టి అలయక మనం మేలు చేయాలి. ఎబెద్మెలకు ప్రభువుని నమ్మాడు, ఆయనకు విధేయుడయ్యాడు, మేలే చేస్తూ వచ్చాడు. అందుకే దేవుడు అతన్ని తప్పించాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్.